నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బట్టిబోలు విజయలక్ష్మి గారు ఉన్నారు. మరి అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఇప్పుడు మనకి మాఘమాసం అయితే రాబోతుంది. ఈ మాఘమాసంలో మాఘ ఆదివారాలు కూడా చాలా ప్రత్యేకత ఉందని విన్నాము. దాని గురించి తెలియచేయండి. మాఘమాసం అంతా మొత్తం సూర్యుడికి చాలా ప్రత్యేకమైన మాసం. ఆదివారం అంటే సూర్యుడు కదా, కనుక మాఘపాదివారాలు 4 వస్తే 4, 5 వస్తే 5, నెలలో ఒక్కోసారి అట్లాగే కదా వస్తాయి. ఈసారి 5 వచ్చినట్టున్నాయి. చూసుకోవాలి, మన క్యాలెండర్ చూసుకుంటే ఎన్ని ఆదివారాలు వచ్చాయో తెలిసిపోతుంది మనకి. ఆ రోజుల్లో నియమంగా ఒక నోవు చేసుకుంటారు. ముఖ్యంగా ముత్తైదులు చేసుకుంటే వాళ్ళ కుటుంబం అంతా చల్లగా ఉంటుందని, ఆరోగ్యంగా ఉంటుందని, చివరికి చనిపోయిన వాళ్ళు కూడా బతికి వస్తారని ఆ వ్రతకథలో ఉంటుంది. ఇదంతా అంత గొప్ప వ్రతకథ. అసలు ఆ వ్రతకథ వింటేనే చాలు ఆరోగ్యం అని, వింటేనే మహాశక్తి వీళ్ళకి వస్తే వీళ్ళు కారణ జన్మల్లాగా పుడతారు అని. ఆ కథలో ఒక లక్ష్మమ్మ అనే ఒక స్త్రీ ఈ నోము నొచ్చుకుని కథ చెప్తానంటే ఎవరికి చెప్పినా మాకేదో పని ఉందని వెళ్ళిపోతారు. ఇంట్లో భర్త వినడు, కొడుకులు వినరు, కోడళ్ళు వినరు, మనవాళ్ళు వినరు, మనవరాళ్ళు వినరు. ఏదో ఒకటి వాళ్ళకి ఏదో పనులు వస్తాయి, ఆ టైంకి వెళ్ళిపోతారు. పాప ఈవిడ ఎవరికి చెప్పాలో తెలియక ఊరు బయట ఒక ఆవిడ ఎవరో కడుపుతో ఉన్నవాడు పడుకొని ఉంటే ఆవిడ దగ్గరికి వెళ్ళి కథ చెప్తాను వింటావా అంటుంది. నాకేవో అవన్నీ వండి పెడితే తిని వింటానంటుంది. పాప ఈవిడన్నీ వండి పెడుతుంది. వండి పెట్టాక తిని నిద్రపోయింది అది. అప్పుడు ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. మరి వినేది ఎవరు? అప్పుడు ఆ కడుపులో బిడ్డని వింటా చెప్పమందిట. ఆ కడుపులో ఉన్న బిడ్డకి చెప్పుకుని కథ అంతా, ఆ కథ అక్షంతలు ఏవో ఉంటాయిగా, ఆ కడుపులో అంటే కడుపుకి తనకి వేసుకుని అమ్మయ్య నోమైంది అనుకుంది ఆవిడ. తర్వాత ఆ అమ్మాయి తర్వాత కాలంలో ఆ కథ ప్రకారం పెద్ద రాణి అయ్యి, ఇంకో సవితి రాణులు ఉంటారు కదా, వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈవిడ మీద అసూయ కొద్దీ ఏదో విషం పెట్టకపోతే అది ఆ రాజుగారే తింటే, రాజుగారు చనిపోతే అప్పుడు ఒక బ్రాహ్మణుడు వచ్చి, అమ్మ నువ్వు ఇవన్నీ ఇలా చెయ్యి అని చెప్పి ఆవిడ చేత ఒక పద్ధతిలో అన్ని విన్న ఫలితం ఉంది, నీకు పుణ్యం ఉంది, నీకు అంటే వైధవ్యం లేదు, నీకు అది రాదు అని చెప్పి చేయించి అక్షంతలు తీసుకెళ్ళి ఆ శవం మీద వేస్తే శవం లేచి కూర్చుందని. అప్పుడు అందరికీ మాఘపాదివారాల విశిష్టత తెలిసిందట ఆ నోమ గురించి. ఆ కథ పురాణ కథ, వ్రత కథ. దాన్ని బట్టి అప్పుడు అందరూ చేసుకోవటం మొదలుపెట్టారని. ఒకటి ఆరోగ్యం, చనిపోయే వాళ్ళు కూడా బతుకుతారనేటటువంటి నమ్మకం, చనిపోయిన వారు కూడా బతికినట్టు కథలో ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన కథ. ఆదివారాల నాడు ఒక విషయం మాత్రం ఇక్కడ అంటే నిర్ద్వందంగా చెప్పదలుచుకున్నా. ఏంటది? చాలామంది ఆదివారాల నాడు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినటం అలవాటు చేసుకున్నారు. ఆంగ్లేయుల పాలన వల్ల మనకి ఇది అలవాటైంది. అసలు మన పద్ధతుల ప్రకారం ఆదివారం నాడు సూర్య ఆరాధన చేసి, సూర్య పూజ చేసి, నాన్ వెజిటేరియన్ తినకూడని నిషిద్ధ దినాలలో ఆదివారం ప్రముఖం. ఆదివారం అసలు తినకూడదు. మనకి ఆదివారం నాడు గుడికి వెళ్ళి అర్చన చేసుకుని ఆ రోజు సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యం. ఎవరికైనా కావాల్సింది అదే కదా, ఆయుష్యం, ఆరోగ్యం. అలాంటిది లేకుండా ఆదివారం నాడు నాన్ వెజిటేరియన్ తింటే మనకు అవి రావు. మనకున్న పురాతన సంప్రదాయాల నుంచి, అంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలు అప్పుడెప్పుడు ఎవరు ఇన్ని మొదలు మిగినట్టుగా కనిపించవు, ఇన్ని ఆపరేషన్లు ఉన్నట్టుగా. అవునా? అవును. అలాంటి సంప్రదాయాల నుంచి మనల్ని దూరం చేసేయటానికి, మనని బలహీనం చేసేయటానికి పాశ్చాత్యులు ప్రవేశపెట్టినటువంటి పద్ధతులు ఇవి. కనుక ఇప్పటికైనా తెలుసుకుని అందరూ కావాలంటే గ్రంథాలు ఏమన్నా చదువుకోవచ్చు. ఏ గ్రంథాల్లో అవన్నీ మనకి తెలుస్తాయి. నిర్ణయ సింధు, ధర్మసింధు అనే గ్రంథాలలో మనకి చక్కగా ఈ సూత్రాలన్నీ వివరించి చెప్పారు. ఆదివారం నాడు మద్య మాంసాలు ముట్టరాదు, అది దేవతా పూజకి విరుద్ధం. చెప్పే కదా, సాత్విక పూజ చేసేప్పుడు సాత్విక ఆహారం తినాలి, రాజస పూజ చేస్తే రాజసాహారం తినండి, తామస పూజ చేసుకుంటే తామసాహారం తినండి. ఆహారం తప్పని చెప్పట్లా, ఆనాడు నిషిద్ధం, ఆ రోజు చేయకూడదు. ఇప్పుడు అందరూ ఇవాళ చాలామంది ఇంట్లో ఏదైనా వ్రతం ఉంటే ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినరు. కొంతమంది పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు కూడా మేమైతే పూజ చేస్తాం కనుక తినము అని తినరు. మర్నాడో ఎప్పుడో చూసుకుంటారు ఆ తినే కార్యక్రమం. అవునా? కనుక ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇది కూడా ఒక్కటి పాటించండి. మీ ఆరోగ్యానికి, మీ ఆయుష్కి, ఎవరికి వాళ్ళకే. మీ గురించి మీరు కలకాలం ఆయుష్తో ఆరోగ్యంతో ఉండాలి అంటే ఆదివారం నాడు మాంసాహారం నిషిద్ధం, మద్య మాంసాలు నిషిద్ధం. ఇది చెయ్యాలి. అంటే మాఘపాదివారాల కథ వచ్చింది కనుక ఆ సందర్భంగా ఆదివారంలో మన పురాతన సంప్రదాయంలో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఒక నిబంధన చెప్తున్నా నేను. ఇది ఇలా చాలా ఉన్నాయి.
మనల్ని మన ధర్మం నుంచి దూరం చేయడానికే మనకి కొత్త కొత్త అలవాట్లు ప్రవేశపెట్టారు. హ్మ్. సో మాఘపాదివారాలు ఇలాగా నోము నోచుకోవాలి. మాఘమాసం అని అసలు ఆ మాసానికి మాఘమాసం అని ఎందుకు పేరు వచ్చిందంటే మఘ అనే నక్షత్రం పున్నమి నాడు చంద్రుడికి దగ్గరగా వస్తుంది హ్మ్. కనుక ఆ మఘ నక్షత్రం వచ్చింది కనుక ఆ నెలని మాఘమాసం అంటారు. ఆ మాసానికి ఆ పేరు రావడానికి కూడా మఘ నక్షత్రం అన్నమాట. మఘ నక్షత్రం అంటే అఘం అంటే పాపం. ఆ పాపాలన్నీ తొలగించే నక్షత్రం. హ్మ్. ఆ పాపాలన్నీ తొలగించేటటువంటి మాసం. ఈ మాసంలో పూజలు చేసుకుని ఆ పాపాలన్నీ తొలగించుకోండి అని చెప్తోంది. హ్మ్. అఘం అంటే పాపం. కనుక అవన్నీ పోవాలి ఇక్కడ. కనుక తప్పనిసరిగా మాఘమాసం అనేది మన పాపాలు చేసి ఉంటాం కదా, తెలుసో తెలియకో. చేసైతే ఉంటాం మనం. ఆ. హ్మ్. తెలుసో తెలియకో. తెలిసి చేసేవి కొన్ని, తెలియక చేసేవి కొన్ని. కానీ ప్రతిదానికి ఫలితం అయితే అనుభవించాలి. అవును. తెలిసి చేసినా, తెలియక చేసినా ఫలితం అనుభవించాలి. కనుక అవన్నీ ఈ మాసంలో దైవారాధన చేసి మీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడికే చేయండి. ప్రత్యక్ష సూర్యనారాయణ ఆరోగ్య దేవత కనుక చేసి ఆ పాపాలు పరిహారం చేసుకోండి. కనుక ఈ మాఘమాసం విశిష్టత ఇది. అంటే ఏంటి, ఆరోగ్యానికి, ఆయుష్కి ఎటువంటి కష్టాలు నష్టాలు రాకుండా ఉండటానికి ఆదివారాలన్నీ సూర్యారాధన చేసి మళ్ళీ మా శివరాత్రి నాడు శివుని పూజ చేసి హ్మ్. ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తే మధ్యలో మనకి ఇంకా సరస్వతి జయంతి కూడా ఈ నెలలో వస్తుంది. మాఘమాసంలో సరస్వతి జయంతి వస్తుంది, సూర్య జయంతి వస్తుంది, ఇవన్నీ మాఘమాసం. శివలింగోద్భవం వస్తుంది. వీళ్ళందరికీ బర్త్డేస్. అదే. ఆ దేవతలకి ఇవి బర్త్డేస్. జయంతి అంటున్నాం కదా. కనుక ఇన్ని వచ్చేటటువంటి ఈ మాఘమాసం నిర్లక్ష్యం చేయకుండా ఇచ్చిన అవకాశాన్ని, అంటే సంవత్సరానికి ఒక్కసారే కదా మాఘమాసం వస్తుంది, ఆ మాసంలో ఇవి చేసుకుంటూ ఉంటే ఆ కష్టాలు కానీ, ఆ నష్టాలు కానీ, మనకి ఆ ఉపద్రవాలు కానీ రాకుండా ఉంటాయి. హ్మ్. కనుక ఈ మాసంలో ప్రత్యేకంగా సరస్వతి ఆరాధన, సూర్యారాధన, శివారాధనకి ప్రత్యేకం. చాలా చక్కగా తెలియజేశారమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.